అంటే యథార్థంగా చెప్పాలంటే నరకద్వారం చూస్తామేమోనన్న భయం ఉన్నవాడు లేనివాడు ఎవరుంటాడు? అందరికీ ఉంటుంది. ఆ భయం పోగొట్టడానికి ప్రశాంతమైనటువంటి స్థితిలో ఈశ్వర పార్షదులు తీసుకెళ్ళేటట్టుగా అనుగ్రహం పొందాలి అంటే అది ఒక్క దీపావళి అమావాస్య నాడే ఇస్తారు. అందుకే అమావాస్య నైమిత్తిక తిథి అయింది. అమావాస్య పితృతిథి. అమావాస్య అటు దైవశక్తితో పితృదేవతా తిథితో కలిసి శక్తి పొందిన ఒకే ఒక్క అమావాస్య దీపావళి అమావాస్య. ఇన్ని లక్షణాలు ఉంటాయి అందులో. అలా భయం పోవాలి అంటే నేను శరీరం విడిచిపెట్టేసినప్పుడు నాకు యమభటులు కనపడకూడదు, నాకు ఈశ్వర పార్షదులు కనపడాలి అని కోరుకున్న వాళ్ళు స్నానం చేసినప్పుడు ఏం చెయ్యాలి అని అడిగారు. ఒంటికి నూనె రాసుకోవడం ఒక్కటే కాకుండా